అమేజింగ్ స్టోరీస్. నేను బయటకు వెళ్ళినప్పుడు మన సబ్స్క్రైబర్స్ చాలా మంది పలకరిస్తుంటారు, ఆప్యాయంగా మాట్లాడుతుంటారు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ దాని తర్వాత వాళ్ళు పోర్ట్ఫోలియోస్ ఇస్తారు అని ఒకసారి చూడండి. ఆ పోర్ట్ఫోలియో తీసి చూసేసరికి అందులో చాలా వరకు అసలు పేరు ఊరు వెన్న కంపెనీలు కనబడుతుంటే, ఏంటి ఈ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేశారంటే, అన్న ఈ కంపెనీలు ఇది జరిగిపోతుందంట, లేకపోతే ఆ కంపెనీలో అది జరిగిపోతుందంట, ఇలా స్టోరీస్ చెప్తుంటారు. ఈ స్టోరీ బేస్డ్ ఇన్వెస్టింగ్ తో వచ్చే ప్రాబ్లం ఏంటంటే, టూ థింగ్స్. ఒకటి, మనం ప్రాపర్ ఎలొకేషన్ కాల్ తీసుకోవాలి. ఎందుకంటే మన దాంట్లో కన్విక్షన్ ఉండదు కదా. మన దగ్గర ఒక ₹1,00,000 ఉన్నట్టయితే అందులో ₹1,000 ఇన్వెస్ట్ చేస్తాం. లక్షకి లక్ష ఇన్వెస్ట్ చేసాను. అదే మనకు బాగా తెలిసిన బిజినెస్ అనుకోండి, ఆర్ మనకి ఇప్పుడు లెట్స్ సే ఒక జూబ్లీహిల్స్ లో ల్యాండ్ చీప్ గా దొరుకుతుంది అనుకోండి, మీ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం పెట్టేస్తారా అంటే పెట్టేస్తారు. ఓకే, ఎందుకంటే మీకు తెలుసు అక్కడ అది ఏరియా మంచిది అండ్ అక్కడ మనకి ఈ టైంలో బాగా ప్రైస్ కరెక్షన్ దొరుకుతుంది కాబట్టి మన దగ్గర ఉన్న డబ్బులు పెట్టగలుగుతాం ధైర్యంగా. వేరే ఇక్కడ విషయంకి వచ్చేసరికి ఇన్వెస్టింగ్ లోని మనం ప్రాపర్ ఎలొకేషన్ తీసుకోవాలి. ఈ 1-2% ఎలొకేషన్ తో వచ్చే ప్రాబ్లం ఏంటంటే, పోర్ట్ఫోలియో మొత్తం ఒక 100-150 స్టాక్స్ అని నింపేస్తుంటారు అనమాట. దీంతో మన పోర్ట్ఫోలియో క్రియేట్ చేయట్లేదు. గుర్తుంచుకోండి, మనం ఒక చెత్త కుప్పని తయారు చేస్తాం. అండ్ ఇంకొక సెకండ్ ఛాలెంజ్ ఏంటంటే, మనం ఇన్వెస్ట్ చేసిన 20-30 స్టోరీలో 1-2 స్టోరీలు బాగా క్లిక్ అవుతాయి, బాగా రిటర్న్స్ ఇస్తాయి. దాంతో మనం ఒక ఫాల్స్ అజంప్షన్ లో ఉంటాం, మనం బాగా డబ్బులు సంపాదిస్తున్నాం. బట్ ఓవరాల్ గా పోర్ట్ఫోలియో లెవెల్లో రిటర్న్ చూసాం అనుకోండి, మనకి పోర్ట్ఫోలియో లెవెల్లో రిటర్న్ అది పెద్దగా కనబడదు. అండ్ యాక్చువల్లీ మీరు వేరే ఫండ్స్తో కంపేర్ చేసినట్టు ఫండ్ మేనేజర్ రిటర్న్స్ మనం బీట్ చేయం. సో ఈ ఫండ్ మేనేజర్ రిటర్న్ బీట్ చేయనప్పుడు మనం డైరెక్ట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి లాభమే ఉన్నది. మనం డైరెక్ట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ రిస్క్ని మనం తీసుకున్నాం కదా. సో అలాంటప్పుడు మనం ఆ ఫండ్స్ కన్నా కూడా బెటర్ రిటర్న్ జనరేట్ చేయగలిగాలి కదా. సో ఈ ఫండ్ మేనేజర్ ఒక పోర్ట్ఫోలియో చూసేటప్పుడు మనకి హై క్వాలిటీ నేమ్స్ కనబడతాయి. ఈ హై క్వాలిటీ నేమ్స్ వాళ్ళు ఆ రిటర్న్స్ జనరేట్ చేయగలుగుతున్నారంటే మనకి ఇక్కడ తీసుకోవాల్సిన బిగ్గెస్ట్ లెర్నింగ్ ఏంటి? స్టోరీస్ కాదు, మనం ఇన్వెస్ట్ చేయాల్సిన హై క్వాలిటీ బిజినెసెస్లో. ఈ హై క్వాలిటీ బిజినెసెస్ మనకి చీప్గా ఎప్పుడు దొరుకుతాయి? ఇలాంటి మార్కెట్ ఫాల్స్లోనే కదా. సో ఇలాంటి మార్కెట్ ఫాల్స్లో ఆ స్టాక్స్లో మనకు కరెక్షన్ ఉంటుంది కాబట్టి, సో ఈ మార్కెట్ ఫాల్లోనే మనం స్టడీ చేయాల్సిన హై క్వాలిటీ నేమ్స్ ఏవైతే ఉంటాయి, అలాంటి ఒక 10 కంపెనీస్ గురించి అయితే ఈ వీడియోలో నేను మాట్లాడబోతున్నాను. కాకపోతే ఇక్కడ ఇంకొక ప్రాబ్లం గురించి చెప్పాలి. ఎప్పుడైతే కంపెనీ పేర్లు చెప్తామో చాలా మంది డైరెక్ట్గా వాటి రికమెండేషన్ తీసుకుని ఇన్వెస్ట్ చేసేస్తారు. అలా కూడా మీరు డబ్బులు సంపాదించలేరు, గుర్తుంచుకోండి. సో నేను ఇంతకులో ఏం చెప్పాను, మనం డబ్బులు సంపాదించాలంటే రైట్ ఎలొకేషన్ కాల్ తీసుకోగలగాలి. రైట్ ఎలొకేషన్ కాల్ ఎప్పుడు తీసుకోగలుగుతాం? మనకు ఆ బిజినెస్ గురించి ఒక క్లారిటీ వచ్చినప్పుడు. సో దీన్ని మీ స్టార్టింగ్ పాయింట్ స్టడీ కింద తీసుకుని అక్కడి నుంచి ఫర్దర్గా స్టడీ చేసి మీ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ డెసిషన్ తీసుకోవడానికి ప్రయత్నించండి, లేదా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకున్న తర్వాత మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఇంకా డిలే చేయకుండా ఫటాఫట్ ఈ మార్కెట్ ఫాలో నాకు కనబడుతున్న టాప్ 10 హై క్వాలిటీ బిజినెస్లు ఏవైతే ఉంటాయి వాటి గురించి మాట్లాడతాం. ఇక్కడ హై క్వాలిటీ కంపెనీస్ అనగానే చాలా మంది ఓన్లీ లార్జ్ క్యాప్ కంపెనీస్ మాత్రం అనుకుంటారు. మనకి హై క్వాలిటీ బిజినెస్ లార్జ్ క్యాప్ లో ఉంటాయి, మిడ్ క్యాప్ లో ఉంటాయి, స్మాల్ క్యాప్ లో ఉంటాయి, ఈవెన్ ఎస్ఎంఈలో కూడా కొంచెం గట్టిగా ఎఫోర్డ్ పెడితే మనకి మంచి కంపెనీలు అయితే దొరుకుతాయి. సో మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లో ఓవరాల్ గా చూసినట్టయితే 5,000 కంపెనీస్ పైన ఉన్నాయి. నేను ఈరోజు ఎన్ని మాట్లాడతానని 10 మాట్లాడతాను. సో 5,000 కంపెనీలు 10 అంటే చాలా తక్కువ అవుతుంది. ఎందుకంటే మనకి వేరియస్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్టర్లు ఉంటారు. లార్జ్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్ ఉంటారు, మిడ్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్ ఉంటారు, స్మాల్ క్యాప్ అండ్ ఎస్ఎంఈ ఫోకస్డ్ ఇన్వెస్టర్లు ఉంటారు. సో యాజ్ ఎ టీమ్ మేము ఏం డిసైడ్ అయ్యామంటే, ఓవరాల్ గా 5,000 కంపెనీలో 10 కంపెనీలు అనే బదులు మనం సెగ్రిగేట్ చేద్దాం. టాప్ 200 కంపెనీస్ ఏవైతే ఉంటాయి వాటిల్లోంచి 10 హై క్వాలిటీ నేమ్స్, దాని తర్వాత మిడ్ క్యాప్ లోంచి 10 హై క్వాలిటీ నేమ్స్, దాని తర్వాత స్మాల్ క్యాప్ లో 10 హై క్వాలిటీ నేమ్స్ అండ్ ఎస్ఎంఈలో ఒక 10 హై క్వాలిటీ నేమ్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం అనుకున్నాం. ఫస్ట్ టాప్ 200 కంపెనీస్ లోని 10 హై క్వాలిటీ నేమ్స్ రిలేటెడ్ అయితే ఈరోజు డిస్కస్ చేయబోతున్నాను. ఎందుకు వీటి గురించి ముందుగా డిస్కస్ చేయబోతున్నానంటే, నార్మల్లీ ఇవి చాలా చాలా స్ట్రాంగ్ బిజినెస్లు. ఇవి మనకి కరెక్షన్ లో రేర్ గా దొరుకుతాయి, ఇలాంటి టైంలో దొరుకుతాయి. మనకి మిడ్ క్యాప్ లో స్మాల్ క్యాప్ లో మనకి ఒక సెక్టర్ కాకపోతే ఇంకో సెక్టర్ లో అయినా మనకి ఏదో కంపెనీ దొరుకుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం కష్టం. అంటే ఒక 10 చాలా సాలిడ్ బిజినెస్లు మనకి మంచి వాల్యుయేషన్ దొరకడం అనేది కష్టం కాబట్టి, అందుకని ఫస్ట్ ఈ టాప్ 200 కంపెనీస్ లో మనకి 10 హై క్వాలిటీ నేమ్స్ రిలేటెడ్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ ఈ కంపెనీస్ ఏంటంటే మనకి జస్ట్ సిక్లికల్ ఇన్వెస్టింగ్ మాత్రమే కాదు, ఈవెన్ లాంగ్ టర్మ్ ప్లే చేయాలన్నా కూడా స్ట్రాంగ్ బిజినెస్లు కాబట్టి ఎవరైనా కూడా ఫర్దర్ రీసెర్చ్ చేసినట్టు లాంగ్ టర్మ్ కి అయితే ప్లే చేయగలుగుతారు. సో ఫస్ట్ వీటి మీద అయితే ఫోకస్ చేయబోతున్నాను. ఈ కంపెనీస్ గురించి మాట్లాడుకునే ముందు స్మాల్ రిమైండర్ గైస్, వీడియో రిలేటెడ్ గా మన టీం పెట్టిన ఎఫర్ట్ మీకు హెల్ప్ఫుల్ అయింది అనిపించినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఆల్సో మీరు పర్సనల్ బిలీవ్ చేసిన మీ స్ట్రాంగ్ కన్విక్షన్ బెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. సో దట్ మన వ్యూవర్స్ లోని ఎక్కువ మంది ఏ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారో, వాళ్ళ కన్విక్షన్ ఎక్కడ ఉన్నది అన్నది మిగిలిన వ్యూవర్స్ కూడా అది అర్థమవుతాయి అండ్ వాళ్ళు ఫర్దర్ గా రీసెర్చ్ చేయడానికి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. తప్పకుండా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ మన మనీ పర్స్ ఛానల్కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఇలాంటి వీడియోస్ చూసి మీ ఫైనాన్షియల్ నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేసుకోవడం, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. ఫస్ట్
ఫస్ట్ కంపెనీ టాటా క్యాపిటల్. ఈ పేరు వినగానే చాలా మంది బోరింగ్ బిజినెస్ అనుకుంటారు. కానీ వీళ్ళ గ్రోత్ రేట్ చూసారా? 2018లో వీళ్ళ ఎయిమ్ 59,000 క్రోర్స్ అయితే అదిప్పుడు 2,30,000 క్రోర్స్‌కి 2025 ఎండింగ్ నాటికి గ్రో చేశారు. లేటెస్ట్‌గా 2.6 ట్రిలియన్‌కి అయితే వీళ్ళ ఎయిమ్ రీచ్ అయింది. అండ్ 2018లోనే వీళ్ళ ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ నంబర్ 605 కోట్లు అయినట్టయితే అదిప్పుడు 3,542 కోట్లకైతే గ్రో చేయగలిగారు. అండ్ వీళ్ళ ఎయిమ్‌లోని 85% లోన్ బుక్ రీటైల్ ప్లస్ ఎస్ఎంఈ లోన్ బుక్కే. అంటే మోస్ట్ ప్రాఫిటబుల్ అండ్ సెక్యూర్డ్ లోన్ బుక్ ఇది. అండ్ ఇందులో కూడా 60% లోన్ బుక్ రీటైల్ లోన్ బుకే. సెగ్మెంట్ వైస్ మనం చూసామనుకోండి, హోమ్ లోన్స్ వీళ్ళు డిస్పర్స్ చేసిన 16% అయినట్టయితే లోన్ అగైన్స్ ప్రాపర్టీ 13% అండ్ మిగిలిన సెగ్మెంట్ వైస్ మీరు బ్రేకప్ ఇక్కడ చూడొచ్చు. అండ్ వీళ్ళకి లెండింగ్ బిజినెస్ మాత్రమే కాకుండా వెల్త్ మేనేజ్మెంట్ బిజినెస్ కూడా ఉన్నది. వెల్త్ మేనేజ్మెంట్ బిజినెస్ లో వీళ్ళ సబ్సిడీ కంపెనీ ద్వారా వీళ్ళు ఏం చూసినట్టయితే 9,400 crores ఏం ఉన్నట్టుగా చెప్తున్నారు. వీళ్ళు ఇన్సూరెన్స్ పాలసీస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారన్నమాట. కరెంట్లీ 9.3 మిలియన్ ఇన్సూరెన్స్ పాలసీస్ లైవ్ లో ఉన్నట్టుగా చెప్తున్నారు. అంటే ఇక్కడ నుంచి కూడా వీళ్ళకి రికరింగ్ రెవెన్యూ అయితే రానున్నది. లేటెస్ట్ గా మనం మాట్లాడుకోవాలంటే 8th May 2025 నాడు టాటా మోటార్స్ ఫైనాన్స్ లిమిటెడ్ ఏదైతే ఉన్నదో అది టాటా మోటార్స్ అండర్ లో ఉండేదన్నమాట. ఆ బిజినెస్ ని దీంట్లో మర్జ్ చేశారు ఐపీఓకి రాకముందు. ఇది యాక్చువల్లీ డ్రాగర్. ఇక్కడ టాటా క్యాపిటల్ మేనేజ్మెంట్ ఒక ఎఫిషియన్సీ ఎలా ఉన్నది అన్నది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఇది. ఈ బిజినెస్ టాటా మోటార్స్ అండర్ లో ఉన్నప్పుడు డ్రాగర్ అయినప్పుడు అది ఇక్కడికి వచ్చి మర్జ్ చేసిన తర్వాత వీళ్ళు చేసిన పని ఏంటనుకున్నారు, ఈ బిజినెస్ ని టర్న్ అరౌండ్ చేయడానికి ఓన్లీ టాటా మోటార్స్ మీద మాత్రమే కాకుండా మిగిలిన ఓఎంస్ మీద కూడా ఫోకస్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ జస్ట్ 9 months లో Q4 FY25 నాటికి అదర్ ఓఎం ఒక కంట్రిబ్యూషన్ 0% ఉన్నట్టయితే లేటెస్ట్ క్వార్టర్ నాటికి 19% కి అయితే ఇంక్రీజ్ చేయగలిగారు, విచ్ ఇస్ రియలీ గుడ్. అండ్ ఈ షార్ట్ పీరియడ్ లోనే 100+ న్యూ డీలర్స్ యాడ్ చేసినట్టు చెప్తున్నారు. అండ్ ఈ టాటా మోటార్స్ ఫైనాన్స్ లిమిటెడ్ లోని ఎంప్లాయీ స్ట్రెంత్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. దానివల్ల కూడా వీళ్ళ కాస్టింగ్ అయితే బాగా ఎక్కువ పడిపోయేది. 6,300+ స్టాఫ్ ఉండారు. ఈవెన్ ఆ స్టాఫ్ ని కూడా రెడ్యూస్ చేసుకుంటూ వచ్చారు. 5,200 కి అయితే కట్ డౌన్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ ఈవెన్ క్రెడిట్ అండర్ రైటింగ్ మెకానిజం ఏదైతేనో దాన్ని కూడా స్ట్రెంథన్ చేసినట్టుగా చెప్తున్నారు. ఇదంతా పాస్ట్ కదా. నౌ ఫ్యూచర్ రిలేటెడ్ గా కదా మనం ఇన్వెస్ట్ చేసేది. నా ఫ్యూచర్ పరంగా మాట్లాడుకోవాలంటే మేనేజ్మెంట్ ఏం గైడెన్స్ ఇస్తున్నారంటే ఈ ఏయుఎం సైజ్ లో కూడా FY25 నుంచి 28 మధ్యలో వీళ్ళు ఎయిమ్‌ని 23% నుంచి 25% CAGRలో గ్రో చేస్తామని అయితే గైడెన్స్ ఇస్తున్నారు. అండ్ ఇదే పీరియడ్‌లోనే వీళ్ళ ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ నంబర్ 30% CAGR పైనే గ్రో అవుతదని అయితే చెప్తున్నారు. అండ్ ఈవెన్ రిటర్న్ ఆన్ ఈక్విటీ పరంగా చూసినా కూడా 17% to 18% ROE జనరేట్ చేస్తామని అయితే చెప్తున్నారు. అండ్ ఇది అల్లటప్ప మేనేజ్మెంట్ ఇస్తున్న గైడెన్స్ కాదు. టాటా గ్రూప్ మేనేజ్మెంట్ కదా, ట్రస్టబుల్ మేనేజ్మెంట్ అయితే ఇది. మేబీ అంటే మార్కెట్ కండిషన్స్ మారి దీనివల్ల గైడెన్స్ మిస్ అవ్వడం ఇదే డిఫరెంట్ థింగ్ ఆల్ టుగెదర్. బట్ యాక్చువల్లీ ఇలాంటి మేనేజ్మెంట్స్ ఇచ్చే గైడెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం కొంతవరకు బిలీవ్ చేయగలుగుతాం అన్నమాట. అండ్ స్ట్రాంగ్ మేనేజ్మెంట్స్ అది ఈ సైజ్ కంపెనీ ఓకే ఇంత స్ట్రాంగ్ గ్రోత్ ఎదర్ ఏయుఎం సైడ్లో కానీ ప్యాట్ సైడ్లో కానీ రిటర్న్ ఆన్ ఈక్విటీ సైడ్ కానీ ఏదైతే గైడెన్స్ ఇస్తున్నారో దాట్స్ ఎ ఫెంటాస్టిక్ గైడెన్స్. ఒకవేళ డెలివర్ చేయగలిగినట్టయితే అది స్టాక్ ప్రైస్ పరంగా కూడా మంచి గ్రోత్ అయితే మనం చూడగలుగుతాం. మనం నార్మల్ 20-25% గ్రోత్ డెలివర్ చేస్తాయంటే అన్నోన్ నేమ్స్ వెనకాల చేస్తుంటాం. ఇక్కడ మనకి టాటా గ్రూప్ కంపెనీ స్ట్రాంగ్ బిజినెస్ ఉన్న కంపెనీ అండ్ దట్టు లార్జ్ క్యాప్ కంపెనీ మనకి ఆ గ్రోత్ అయితే డెలివర్ చేస్తూ ఉంటుంది. అండ్ వాల్యుయేషన్స్ పరంగా మాట్లాడుకుంటే 3.6 times కరెంట్లీ ప్రైస్ టు బుక్ మల్టిపుల్ అయితే ట్రేడ్ అవుతున్నది. అండ్ ఇది మాత్రమే కాదు, వీళ్ళ బ్రాంచ్ నెట్వర్క్ ఎడిషన్ చూడండి. 2023 ఫైనాన్షియల్ ఎండింగ్ నాటికి 500+ బ్రాంచెస్ అయితే ఉండేవి. ఈ లాస్ట్ Q3 ఎండింగ్ నాటికి చూసినట్టయితే వీళ్ళ బ్రాంచ్ నెట్వర్క్ ని 1,500+ బ్రాంచెస్ కి అయితే ఇంక్రీజ్ చేశారు. దట్స్ ఎ ఫెంటాస్టిక్ బ్రాంచ్ ఎడిషన్. సో ఇంతలా బ్రాంచ్ ఎడిషన్ జరిగినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా అది మనకి సేల్స్ లో కూడా కనబడుతుంది కదా. అండ్ ఈ బ్రాంచెస్ అండ్ మ్యాన్ పవర్ ఎడిషన్ మాత్రమే కాకుండా టెక్ రిలేటెడ్ గా కూడా వీళ్ళు చాలా ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేస్తున్నారు. ఏ అడాప్షన్ ఇవన్నీ కూడా వీళ్ళు చేస్తున్నట్టుగా అయితే చెప్తున్నారు. సెకండ్ కంపెనీ M&M. వీళ్ళ తార్ అవ్వచ్చు, BE6 అవ్వచ్చు, లేదా 9E అవ్వచ్చు, లేదా రీసెంట్ గా లాంచ్ చేసిన XUV 7XO ఏదైతే ఉన్నదో దానికి కూడా BE7 బుకింగ్ నడుస్తుంది. ఆల్రెడీ వెయిటింగ్ పీరియడ్ నడుస్తున్నది. సో అన్ని మోడల్స్ బాగా క్లిక్ అవుతున్నాయి, అన్ని బాగా సెల్ అవుతున్నాయి, ఇవన్నీ మనకు తెలిసిందే. కానీ యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏదైతే ఉన్నదో అది నేను మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. ఒక టైంలోని మనకి M&M రిలేటెడ్ గా ఎక్స్క్లూజివ్ వీడియో మన ఛానల్లో చేసాం. ఆ టైంలోని వెయిటింగ్ పీరియడ్ నడిచేది వీళ్ళు. దాని తర్వాత వీళ్ళు కెపాసిటీ ఎడిషన్ చేసి దాంతో మనకి సేల్స్ అన్ని బాగా గ్రో అయ్యి స్టాక్ ప్రైస్ లో మంచి గ్రోత్ చూసాం, ఇవన్నీ జరిగాయి కదా. కానీ ఏమైందంటే మళ్ళీ ఇప్పుడు ఓకే వీళ్ళకి ఏదైతే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా డిమాండ్ వస్తుంది, దీంతో మళ్ళీ అగైన్ వెయిటింగ్ పీరియడ్స్ అయితే స్టార్ట్ అయిపోయి. సో ఆ వెయిటింగ్ పీరియడ్ స్టార్ట్ అవడం వల్ల వీళ్ళకి ఏదైతే డిమాండ్ వస్తుందో ఆ డిమాండ్ అయితే క్యాటర్ చేయలేకపోతున్నారు. దానికి మేనేజ్మెంట్ ఏం కాల్ తీసుకున్నారంటే వీళ్ళు చక్కని నాసిక్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ డీబాటిల్ నెక్కింగ్ చేయనున్నారు. అది FY26 లో జరుగుతుందని అయితే చెప్తున్నారు. అండ్ FY27 లోని వీళ్ళు చక్కన్ ప్లాంట్ లో NUIQ ప్లాట్ఫామ్ అయితే రెడీ అవున్నది. ఆ NUIQ ప్లాట్ఫామ్ రెడీ అయినట్టయితే అక్కడ నుంచి న్యూ వేరియంట్ ఆఫ్ వెహికల్స్ అయితే రానున్నాయి ఆ ప్లాట్ఫామ్ ద్వారా. అండ్ FY28 లోని వీళ్ళ నాగ్పూర్ గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్ ఏదైతే ఉన్నదో అది రెడీ ఉన్నది. సో ఈ ప్లాన్స్ అన్ని రెడీ అయిపోయినట్టయితే
యాక్చువల్లీ వీళ్ళ కరెంట్ కెపాసిటీ చూసామనుకోండి పర్ మంత్ వీళ్ళు 3000 నుంచి 5000 వెహికల్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతారు. నౌ ఈ ప్లాన్స్ అన్నీ రెడీ అయిపోయి డీబాటిల్ నెక్కింగ్ జరిగి ఈ 2 ప్లాంట్స్ రెడీ అయిపోయాయనుకోండి. దాంతోని వీళ్ళ కెపాసిటీ ఎంతకి రీచ్ అవున్నారో తెలుసా? 3000 పర్ మంత్ వెహికల్స్ నుంచి 9000 పర్ మంత్ వెహికల్స్‌కైతే రీచ్ అవున్నారు. అంటే ఫ్రెష్ కెపాసిటీయే 6000 నుంచి 7000 పర్ మంత్ వెహికల్స్ యాడ్ అవుతాయన్నమాట. సో ఇమాజిన్ అంటే 3000 వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కెపాసిటీ నుంచి వీళ్ళు 9000 వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కెపాసిటీకి గ్రో అయ్యారనుకోండి. ఆటోమేటిక్‌గా అది సేల్స్‌లో రిఫ్లెక్ట్ అవుతది కదా! అండ్ ఇన్‌ఫాక్ట్ వీళ్ళ ఎన్‌యూఐక్యూ న్యూ ప్లాట్‌ఫార్మ్ ఏదైతే రెడీ అవుతదో, ఆ ప్లాట్‌ఫార్మ్ రెడీ అయిన తర్వాత వీళ్ళు విజన్ ఎస్ అండ్ విజన్ టీ వెహికల్స్ ఏవైతున్నాయో వాటిని లాంచ్ చేయనున్నారు. ఇవి FY 27లో లాంచ్ చేస్తా ఉన్నారు. మీకు ఇక్కడ వెహికల్స్ చూపిస్తాను చూడండి. ఆల్రెడీ వీళ్ళు ఏదైతే కాన్సెప్ట్ వెహికల్స్ గురించి మాట్లాడారో అప్పుడే ఈ వెహికల్స్ రిలేటెడ్‌గా డిమాండ్ అయితే చాలా బాగా క్రియేట్ అయింది. నౌ ఇవి లాంచ్ అయ్యాయనుకోండి జస్ట్ ఎక్స్టర్నల్ మాత్రమే కాదు. అంటే న్యూ ప్లాట్‌ఫార్మ్ ద్వారా వస్తున్నాయి కాబట్టి ఈవెన్ ఇంటర్నల్లీ కూడా వీళ్ళు టెక్ పరంగా కూడా వీళ్ళు అడ్వాన్స్ టెక్ తీసుకొచ్చారనుకోండి దెన్ డెఫినెట్లీ ఈ వెహికల్స్ హిట్ అయినట్టయితే అక్కడి నుంచి కూడా చాలా మంచి సేల్స్ అయితే యాడ్ ఉన్నాయి. ఈ 2 వెహికల్స్ మాత్రమే కాకుండా విజన్ ఎక్స్ అని చెప్పి ఇది FY 28లో అయితే లాంచ్ అయినట్టుగా చెప్తున్నారు. ఓవరాల్‌గా న్యూ లాంచెస్ ఏవైతే ఉన్నాయో ఎక్సైటింగ్ న్యూ లాంచెస్ అంటే వీళ్ళ ఎగ్జిస్టింగ్ వెహికల్స్ యొక్క అప్‌గ్రేడ్స్ మాత్రమే కాకుండా ఎక్సైటింగ్ న్యూ లాంచెస్ ఉన్నాయి. అండ్ ఆల్సో ప్రొడక్షన్ కెపాసిటీ రిలేటెడ్‌గా కూడా డీబాటిల్ నెక్కింగ్ చేయడం అండ్ న్యూ కెపాసిటీ అడిషన్ ఏదైతే జరుగుతుందో దాంతోని వీళ్ళ గ్రోత్ అయితే ఎక్స్‌పోనెన్షియల్లీ మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చన్నమాట. ఓవరాల్‌గా M&M ఒక రీసెంట్ లాంచెస్ ఏవైతే ఉన్నాయో చాలా మంచి డిజైన్స్‌లో అయితే లాంచ్ చేస్తున్నారు. అండ్ మార్కెట్‌లో మనకు ఆ డిమాండ్ కనబడుతుంది. వీళ్ళ వెహికల్స్ రిలేటెడ్ రోడ్ మీద కూడా మనం చూడొచ్చు. M&M వెహికల్స్ మనకి రీసెంట్ టైమ్‌లో చాలా బాగా కనబడుతున్నాయన్నమాట. సో ఇది ఆటోమేటిక్‌గా మనకి బిజినెస్ నంబర్స్‌లో కూడా ఆ గ్రోత్‌లో అయితే కనబడుతది కదా! కరెంట్‌లీ ఏదైతే వెయిటింగ్ పీరియడ్ నడుస్తుందో ఆ ఇష్యూతోని మనకి స్టాక్ ప్రైస్‌లోని ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్స్ అండ్ ఇవన్నిటితోని మనకి స్టాక్ ప్రైస్‌లో ప్రెషర్ అయితే చూస్తున్నాం. అందుకని మనకి 24 టైమ్స్ ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్ అయితే ట్రేడ్ అవుతున్నది. బట్ లాంగ్ టర్మ్‌కి ఆలోచించి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో స్ట్రాంగ్ కంపెనీస్ చూడాలనుకున్నట్టయితే దీస్ ఆర్ ద టైమ్స్ వేర్ మన దగ్గర పేషెన్స్ ఉన్నట్టయితే ఇలాంటి కంపెనీస్‌ని స్టడీ చేయడానికి. మన నెక్స్ట్ కంపెనీ గురించి మాట్లాడుకునే ముందు స్మాల్ రిమైండర్ గైస్ వీడియోని లైక్ చేసారా? లైక్ చేయకపోతే లైక్ చేయడానికి ప్రయత్నించండి గైస్. ఎక్కువ లైక్స్ వచ్చినట్టయితే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ రిలేటెడ్, SME రిలేటెడ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా త్వరలోనే మీ ముందు తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తా. థర్డ్ కంపెనీ ఇండిగో. మనందరికీ తెలుసు డొమెస్టిక్ మార్కెట్‌లో వీళ్ళకి స్ట్రాంగ్ మార్కెట్ షేర్ ఉన్నది అండ్ లో కాస్ట్ క్యారియర్ ఇవన్నీ మనకు తెలిసినవి. కానీ యాక్చువల్లీ కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ నేను మీకు చెప్తాను చూడండి. వీళ్ళు డొమెస్టిక్ మార్కెట్‌లో మాత్రమే కాదు ప్రెజెంట్ చూసినట్టయితే లేటెస్ట్‌గా వీళ్ళు ఇంటర్నేషనల్ మార్కెట్స్‌లో కూడా లోయెస్ట్ కాస్ట్ క్యారియర్ అన్నమాట. సౌత్ వెస్ట్ ఎయిర్ అండ్ రైన్ ఎయిర్ ఏవైతే ఉన్నాయో వాటికన్నా కూడా లోయెస్ట్ కాస్ట్ క్యారియర్‌గా అయితే ఇండిగో ఎమర్జ్ అయింది. అండ్ ఈ ఎండ్ ఆఫ్ ద డెకేడ్ కల్లా వీళ్ళు ఇంటర్నేషనల్ ఏవైతే క్యారియర్స్ ఉంటాయో వాటి నుంచి 40% రెవెన్యూని టార్గెట్ చేస్తున్నట్టుగా మేనేజ్మెంట్ చెప్తున్నారు. మేనేజ్మెంట్ చెప్తున్నారు కదా అని చెప్పి మనం ఎందుకు నమ్మాలి? మనం డేటా చూడాలి కదా! మనం డేటా చూసామనుకోండి అంటే వీళ్ళకి ఇంటర్నేషనల్ మార్కెట్‌లో వీళ్ళు ఎక్స్‌పాండ్ చేయాలంటే న్యూ ఎయిర్ క్రాఫ్ట్స్ అయితే యాడ్ అవ్వాలి కదా! సో, ఆ న్యూ ఎయిర్ క్రాఫ్ట్స్ ఎన్ని యాడ్ అవుతున్నాయో మనం చూసినట్టయితే 2027 ఎండింగ్ కల్లా వీళ్ళకి 60 A350-900 ఇది లాంగ్ రేంజ్ ఎయిర్ క్రాఫ్ట్ అన్నమాట. 14 అవర్స్ నుంచి 16 అవర్స్ రేంజ్ ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ ఇది. ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ 60 యాడ్ ఉన్నాయి. దీనివల్ల వీళ్ళకి ఇంటర్నేషనల్ ఎక్స్‌పాన్షన్‌కి అయితే హెల్ప్‌ఫుల్‌గా ఉన్నది. అండ్ ఇది మాత్రమే కాకుండా డొమెస్టిక్ క్యారియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మనం కంపేర్ చేసి చూసామనుకోండి. ప్రెజెంట్ ఇండిగో దగ్గర ఉన్న ఎయిర్ క్రాఫ్ట్స్ యొక్క కౌంట్ చూసినట్టయితే 397 ఎయిర్ క్రాఫ్ట్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి. అండ్ వీళ్ళ ఆర్డర్ బ్యాక్‌లాగ్ చూసినట్టయితే 950 ఆర్డర్స్ అయితే బ్యాక్‌లాగ్‌లో ఉన్నాయి. ఇందులో 450 వీళ్ళకి ఎయిర్ క్రాఫ్ట్స్ అయితే 2029 కల్లా డెలివరీ అయితే రానున్నది. అండ్ ఇంకొక 500 ఎయిర్ క్రాఫ్ట్స్ 2035 కల్లా వేరియస్ స్టేజెస్‌లో మల్టిపుల్ స్టేజెస్‌లో అయితే వీళ్ళకి డెలివరీ అయితే రానున్నది. అండ్ వీళ్ళు డొమెస్టిక్ మార్కెట్‌లో క్లోజెస్ట్ కాంపిటీటర్ ఎయిర్ ఇండియా విషయంకి వచ్చేసరికి ఎయిర్ ఇండియా దగ్గర కరెంట్‌లీ 300 ఎయిర్ క్రాఫ్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ వాళ్ళ ఆర్డర్ బ్యాక్‌లాగ్ మనం చూసాం కూడా 570 ఆర్డర్ బ్యాక్‌లాగ్ అయితే మనకు కనబడుతుంది. 2030 నుంచి వీళ్ళకి డెలివరీస్ అయితే రానున్నాయి ఎయిర్ ఇండియాకి. డెలివరీస్ వచ్చినా కూడా ఎయిర్ ఇండియా ఫేస్ చేస్తున్న ఛాలెంజ్ ఏంటనుకున్నారు? ఎయిర్ ఇండియా దగ్గర చాలా ఓల్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. బోయింగ్ 777 ఎయిర్ క్రాఫ్ట్స్ వీళ్ళ దగ్గర 26 ఉన్నాయి. ఈ 26 కూడా 15 సంవత్సరాల పైన ఏజ్ ఓల్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇవి. సో, వాటి రీప్లేస్‌మెంట్‌కే వెళ్తాయి. ఆర్ ఈవెన్ బోయింగ్ 787 ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా వీళ్ళ దగ్గర 34 అయితే ఉన్నాయి. అవి 10 సంవత్సరాలు ఓల్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నమాట. సో, ప్రెడామినెంట్‌లీ వాళ్ళకి ఏవైతే న్యూ ఎయిర్ క్రాఫ్ట్స్ ఎయిర్ ఇండియాకి యాడ్ ఉన్నాయో ఫ్రెష్ ఎయిర్ క్రాఫ్ట్స్ యాడ్ అవుతాయి. బట్ చాలా వరకు రీప్లేస్‌మెంట్‌కి కూడా వెళ్ళన్నాయి. సో, ఇండిగోతో కంపేర్ చేసినట్టయితే ఇండిగోకి 397 ప్లస్ ఇంకొక 950 ఎయిర్ క్రాఫ్ట్స్ అయితే యాడ్ ఉన్నాయి. వేరస్ వీళ్ళ దగ్గర 300 ప్లస్ 570లోని చాలా వరకు రీప్లేస్‌మెంట్‌కి వెళ్ళున్నాయి. ఓకే. ఇది ఎయిర్ ఇండియాకు ఉన్న ఛాలెంజ్ అయితే. అండ్ ఇంకొక ఎయిర్‌లైన్ కంపెనీ ఆకాశ్ ఎయిర్ ఏదైతే ఉన్నదో రాకేష్ జింజున్వాలా దగ్గర స్టార్ట్ చేసిన కంపెనీది. వాళ్ళ దగ్గర కరెంట్‌లీ 30 ఎయిర్ క్రాఫ్ట్స్ అయితే ఉన్నాయి. వాళ్ళ ఆర్డర్ బ్యాక్‌లాగ్ చూసినట్టయితే 196 ఆర్డర్ బ్యాక్‌లాగ్ అయితే మనకు కనబడుతుంది. ఇందులో 10 ఎయిర్ క్రాఫ్ట్స్ వీళ్ళకి 2026లో డెలివరీ రానున్నాయి.
మిగిలిన ఎయిర్ క్రాఫ్ట్స్ అన్ని కూడా వీళ్ళకి 2032 కల్లా డెలివరీ రానున్నది. సో మిగిలిన కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో ఇద్దరే మేజర్ కాంపిటీటర్స్ అనుకోండి. స్పైస్‌జెట్ ఉన్నది. వాళ్ళ దగ్గర 30 ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. వాళ్ళు 100 తీసుకెళ్తామని అయితే చెప్తున్నారు. అది చూడాల్సి ఉన్నది. బట్ మేజర్‌గా మనం మాట్లాడుకోవాలంటే ఇండిగోకి డొమెస్టిక్ మార్కెట్‌లో క్లోజెస్ట్ కాంపిటీటర్ ఈస్ ఎయిర్ ఇండియా. దాని తర్వాత కొంచెం వరకు ఆకాశ్ ఎయిర్. వాళ్ళకి ఏవైతే న్యూ ఎయిర్ క్రాఫ్ట్స్ రానున్నాయో వాళ్ళకన్నా కూడా చాలా ఎక్కువ ఇండిగోకి అయితే రానున్నాయి. అండ్ దట్ టూ వీళ్ళకొచ్చే ఎయిర్ క్రాఫ్ట్స్ చాలా లాంగ్ రేంజ్ ఎయిర్ క్రాఫ్ట్స్ అయితే యాడ్ అవున్నాయి. దానివల్ల వీళ్ళు డొమెస్టిక్ మార్కెట్‌లో మాత్రమే కాదు ఇంటర్నేషనల్ మార్కెట్‌లో కూడా వీళ్ళు ఎక్స్‌పాన్షన్ అయితే వీళ్ళు బాగా చేయనున్నారు. అండ్ ఇంకొకటి వీళ్ళు ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఎక్స్‌పాండ్ చేశారు కదా అని చెప్పి డిమాండ్ వచ్చేస్తదంటే డిమాండ్ వచ్చే ఛాన్స్ అయితే క్లియర్‌లీ ఉన్నది. ఎందుకంటే ఈవెన్ ఇంటర్నేషనల్ మార్కెట్‌లో కూడా లోయెస్ట్ క్యారియర్ కింద అయితే ఎమర్జ్ అయ్యారు కదా! సో దట్స్ ఎ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అయితే వీళ్ళకి రానున్నది. అండ్ ఆల్సో రీసెంట్‌గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చైనాకి ఏదైతే ఎయిర్ క్రాఫ్ట్స్ రిలేటెడ్‌గా డెసిషన్ తీసుకున్నారో అది కూడా ఇండిగోకి వన్ ఆఫ్ ద పాజిటివ్ అన్నమాట. కాకపోతే ఉన్న షార్ట్ టర్మ్ ఛాలెంజెస్ ఏంటంటే క్రూడ్ ఏదైతే పెరిగిందో ఓకే. ఇది ఇప్పుడప్పుడే తగ్గదు. వీళ్ళ కాస్ట్‌ని అయితే మన మీద రుద్దుతారు. అది ఆబ్వియస్‌లీ జరుగుతది. కాకపోతే అది కొంచెం టైం పడతది కదా! డిలే ఉంటది కదా! ఈ డిలే పీరియడ్ ఏదైతే ఉన్నదో ఈ క్వార్టర్స్‌లోనే వీళ్ళ నంబర్స్‌లో ఆ పెయిన్ అయితే చూసే ఆస్కారం ఉన్నది. లాస్ట్ టైమ్ క్రూడ్ ఇలా పెరిగినప్పుడు స్టాక్ 30-40% అయితే కరెక్ట్ అయింది. ఇప్పుడు కూడా మనం చూసినట్టయితే 6,200 ప్లస్ ప్రైస్ నుంచి స్టాక్ అయితే బాగానే కరెక్ట్ అయింది. ఓన్లీ థింగ్ ఈ వీక్‌లో ఒకసారే కొంచెం పెరిగింది. బట్ అగైన్ మనకి కొంచెం వరకు పుల్ బ్యాక్ అయితే కనబడుతుందన్నమాట. సో మనకి మల్టిపుల్ టైమ్స్ ఆపర్చునిటీ అయితే దొరికే ఛాన్స్ ఉన్నది. అండ్ లాంగ్ టర్మ్ పరంగా మాట్లాడుకోవాలంటే స్ట్రాంగ్ మోట్ ఎవరైనా కూడా కొత్తగా డబ్బులున్నాయి కదా అని చెప్పి వేరే ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేయొచ్చేమో కానీ ఏలియన్ బిజినెస్ స్టార్ట్ చేయడం అంత ఈజీ కాదు. వాళ్ళకి ఎయిర్ క్రాఫ్ట్స్ అయితే దొరకవు. అది కూడా 1, 2 సంవత్సరాలు కాదు. ఓకే. మనం 2035, 40 వరకు మాట్లాడుకుంటున్నాం. సో, అక్కడ వరకు వీళ్ళకి ఆ బిగ్గెస్ట్ మూట్ అయితే క్రియేట్ అవుతుంది. అంటే 10, 15 సంవత్సరాలు ఇండిగో రాజ్యం ఏలన్నది. ఓకే. మన ఇండియన్ మార్కెట్ డొమెస్టిక్ మార్కెట్‌లో మాత్రమే కాదు. ఈవెన్ ఇండియా నుంచి ఇంటర్నేషనల్ ట్రావెల్ రిలేటెడ్‌గా కూడా వీళ్ళు డెఫినెట్‌లీ వీళ్ళు మంచి గ్రోత్ అయితే చూడన్నారు. ఫోర్త్ కంపెనీ లోరస్. కరెంట్‌లీ మనం చూసామనుకోండి లోరస్ వాల్యుయేషన్స్ పరంగా మనకి ఎక్స్‌పెన్సివ్‌గా కనబడతది. కానీ వీళ్ళకి ఆపర్చునిటీ ఏదైతే ఓపెన్ ఉన్నదో విచ్ ఈస్ మాసివ్ అన్నమాట. దానివల్ల కంపెనీ మైట్ సీ వెరీ బిగ్ గ్రోత్. ఎందుకంటే ఎఫ్‌డీఏ అప్రూవల్స్‌లో మనం చూసినట్టు 65% అప్రూవల్‌కి రెడీగా ఉన్నవి స్మాల్ మాలిక్యూల్స్ రిలేటెడ్ గాని అప్రూవల్స్ అన్నమాట. వచ్చినట్టయితే స్మాల్ మాలిక్యూల్స్ రిలేటెడ్‌గా కెపాసిటీస్ ఉన్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ సీడీఎంఓ కంపెనీస్‌ని ఇన్నోవేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చేసి ఉన్నారు. సో దానికి రెడీగా ఆల్రెడీ లారస్ అయితే వాళ్ళ కెపాసిటీస్‌ని అయితే యాడ్ చేసుకున్నారు. అండ్ వీళ్ళు న్యూ కెపాసిటీ ఎడిషన్ ఏదైతే చేస్తారో అవన్నీ కూడా అడ్వాన్స్ టెక్నాలజీతో మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. అడ్వాన్స్ టెక్నాలజీతో వీళ్ళు ఈ న్యూ కెపాసిటీ ఎడిషన్ అయితే చేశారు. సో దీనివల్ల వీళ్ళు సీడీఎంఓ బిజినెస్ ఏదైతే ఉన్నదో నెక్స్ట్ 5 ఇయర్స్‌లోనే ఎక్స్‌పోనెన్షియల్ గ్రోత్ అయితే చూస్తే ఈవెన్ మేనేజ్మెంట్ కూడా 50% ఆఫ్ ద రెవెన్యూ సీడీఎంఓ బిజినెస్ నుంచి వీళ్ళు టార్గెట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇది మాత్రమే కాకుండా వీళ్ళు ఇమ్యూనో యాక్ట్‌ని ఎక్వైర్ చేశారు. చాలా సంవత్సరాలు అవుతుంది. అది సెల్ థెరపీ అవ్వచ్చు, జీన్ థెరపీ రిలేటెడ్ కావచ్చు. అక్కడి నుంచి రెవెన్యూస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇలా యాక్చువల్లీ వేరియస్ ఇన్నోవేషన్స్ మీద అయితే లారస్ ఇన్వెస్ట్ చేస్తూ వచ్చింది. అవన్నీ కూడా లారస్ యొక్క నంబర్స్‌లో అయితే మనం చూస్తాం. నెక్స్ట్ 5-6 ఇయర్స్‌లోని దానివల్ల ఓవరాల్ టాప్ లైన్ అవ్వచ్చు, బాటమ్ లైన్ అవ్వచ్చు, హై మార్జిన్ బిజినెస్‌లు ఇవన్నీ అన్నమాట. దీనివల్ల మనం మంచి గ్రోత్ అయితే చూడొచ్చు. మన నెక్స్ట్ ఈ టాప్ 200 కంపెనీస్‌లోని 2 డిఫెన్స్ కంపెనీస్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. అందులో ఒకటి పీఎస్‌యూ కంపెనీ అయితే ఇంకోటి ప్రైవేట్ కంపెనీ. ముందుగా పీఎస్‌యూ కంపెనీ గురించి మాట్లాడుకుందాం. మస్గాన్ డాక్ ఎందుకంటే వీళ్ళ కెపాసిటీ రీసెంట్‌గా 6 సబ్‌మెరైన్స్ నుంచి 11 సబ్‌మెరైన్స్‌కి అయితే వీళ్ళ కెపాసిటీని ఇంక్రీజ్ చేసుకున్నారు. అది మాత్రమే కాకుండా వీళ్ళకి 90,000 క్రోర్స్ వర్త్ ఆర్డర్ వస్తదని అయితే ఆల్రెడీ అప్డేట్స్ తిరుగుతుంది. దీని రిలేటెడ్‌గా మేనేజ్మెంట్ కూడా ఫైనల్ నెగోషియేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయి అండ్ త్వరలోనే ఆర్డర్ వాళ్ళు కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టుగా అయితే చెప్తున్నారు. అండ్ వీళ్ళ ఎక్స్‌పెక్టెడ్ పైప్‌లైన్ కూడా 2,25,000 క్రోర్స్ ఉన్నట్టుగా అయితే మేనేజ్మెంట్ చెప్తున్నారు. అండ్ షిప్ బిల్డింగ్ రిలేటెడ్‌గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫోకస్ ఏదైతే పెరుగుతుందో దాంతోని బెనిఫిట్ అయ్యే కంపెనీస్‌లో మస్గాన్ డాక్ విల్ బికమ్ ఏ ప్రైమరీ కంపెనీ అన్నమాట. అండ్ ఇన్‌ఫాక్ట్ మస్గాన్ డాక్ వీళ్ళు మన ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్‌కి మాత్రమే కాకుండా వీళ్ళు ఎక్స్‌పోర్ట్స్ కూడా స్టార్ట్ చేశారు. సో గ్లోబల్ ఆర్డర్స్ అయితే వీళ్ళకి బాగా వస్తున్నాయి. ఇన్‌ఫాక్ట్ ఆ 90,000 క్రోర్స్ ఆర్డర్ ఏదైతే మాట్లాడుకున్నా అది జర్మనీ నుంచి వీళ్ళకి ఆర్డర్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు చెప్తున్నారు. ఓవరాల్‌గా కంపెనీ రిలేటెడ్‌గా అయితే మాత్రం చాలా మంచి ఆర్డర్ బుక్ అయితే బిల్డ్ అవుతున్నది. ఆర్డర్స్ వచ్చాయనుకోండి అంటే ప్రీవియస్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎగ్జిక్యూట్ చేస్తూ వస్తున్నారు. దాంతోనే మనకి ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అయిపోతున్నాయి కదా! ఫ్యూచర్ ఆర్డర్ బుక్ బిల్డ్ అవ్వట్లేదని స్టాక్‌లో కొంచెం ప్రెషర్ అయితే మనకు కనబడింది. బట్ ఇప్పుడు మళ్ళీ ఏవైతే ఆర్డర్స్ వీళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో వచ్చినట్టయితే ఆటోమేటిక్‌గా మనకి స్టాక్ ప్రైస్ పరంగా కూడా మంచి గ్రోత్ చూసే ఆస్కారం అయితే ఉన్నది. ఓన్లీ బిగ్గెస్ట్ రిస్క్ ఏంటంటే మెటల్ ప్రైస్‌లు పెరిగాయి అనుకోండి అది వీళ్ళ మార్జిన్స్ మీద అయితే ఇంపాక్ట్ ఉంటది గుర్తుంచుకోండి. నెక్స్ట్ కంపెనీ సోలార్ ఇండస్ట్రీస్ వాల్యుయేషన్స్ పరంగా కొంచెం ఎక్స్‌పెన్సివ్‌గా ఉన్నా కూడా చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్‌మెంట్స్ ఈ కంపెనీలో జరుగుతున్నాయి. మీకు ఒకసారి ఆస్క్‌లోని నేను లాయిటరింగ్ మిసైల్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా!
ఎంతమంది చూసారో లేదో నాకు తెలీదు. లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ అగైన్. నార్మల్లీ ఏదైనా మిసైల్ రిలీజ్ చేశారనుకోండి, ఆ మిసైల్ టార్గెట్ లొకేషన్ ఏదైతే ఉన్నదో అక్కడికెళ్ళి డైరెక్ట్ హిట్ చేసేస్తది. వేరేస్ లాయిటరింగ్ మిసైల్‌తో వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే, ఆ మిసైల్ రిలీజ్ చేసిన తర్వాత ఆ ప్లేస్‌కి వెళ్లి, ఆ టార్గెట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఒకవేళ ఎవరినైతే హిట్ చేయాలో అతను ఉన్నాడా లేదా ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తదనమాట. అక్కడ లాయిటరింగ్ ఆ పైన తిరుగుతది. ఓకే. దానికి రేంజ్ ఉంటదనమాట. ఆ రేంజ్ ప్రకారం అంతసేపు తిరుగుతది. తిరిగి అక్కడి నుంచి ఫోటోస్ అవి పంపిస్తదనమాట. అంటే టార్గెట్ ఐడెంటిఫై అయ్యాడా లేదా అన్నది. ఒకవేళ ఐడెంటిఫై అయ్యాడని చెప్పి ఇక్కడి నుంచి దానికి ఇన్‌స్ట్రక్షన్ వెళ్ళిందనుకోండి, డైరెక్ట్ హిట్ చేసేస్తది. ఈవెన్ యాక్చువల్ రేంజ్ సరిపోతదనుకోండి, ఆ మిసైల్ అంటే అక్కడ టార్గెట్ లేడనుకోండి, ఆ మిసైల్‌ని వెనక్కి కూడా తీసుకురాగలుగుతారనమాట. సో, వీళ్ళది నాగాస్త్ర 1 అని చెప్పి యాక్చువల్లీ ఇజ్రాయెల్ కంపెనీ, పోలాండ్ కంపెనీతో కంపీట్ చేసి వీళ్ళు ఆర్డర్ అయితే విన్ అయ్యారు. దాని ఫర్దర్ డెవలప్‌మెంట్ అంటే రేంజ్ ఇంకా ఎక్కువ రేంజ్‌తో నాగాస్త్ర 2, నాగాస్త్ర 3 రిలేటెడ్‌గా వీళ్ళు వర్క్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఇంటర్నేషనల్ కంపెనీస్ కన్నా కూడా వీళ్ళ కాస్ట్ సబ్స్టాన్షియల్లీ తక్కువ. సో, దానివల్ల వీళ్ళకి ఆర్డర్స్ వచ్చే ఆస్కారం అయితే చాలా ఉన్నది. నేను యూజన్‌కి అయితే వెళ్ళాను. సో, వాళ్ళకి కూడా ఆర్డర్స్ అయితే బాగానే వస్తున్నాయి. నేను యాక్చువల్లీ చూసాను వాళ్ళ ప్రొడక్ట్ ఏదైతే ఉన్నదో కంప్లీట్‌లీ ఫుల్ కెపాసిటీతో రన్ అవుతుంది. సో, ఆబ్వియస్‌లీ వీళ్ళ కాస్ట్ తక్కువ కాబట్టి వీళ్ళకి కూడా ఆర్డర్స్ అయితే క్లియర్‌లీ వచ్చే ఆస్కారం ఉంది వాళ్ళతో పాటు. నెక్స్ట్ వీళ్ళు పినాకా రాకెట్స్ రిలేటెడ్‌గా కూడా FY25లోనే ఆర్డర్ వచ్చింది. 6,000 క్రోర్స్ వర్త్ ఆర్డర్ ఇది. ఆ నంబర్స్ Q3లోనే కనబడాలి. బట్ Q4 నుంచి అయితే రిఫ్లెక్ట్ అవుతాయని మేనేజ్మెంట్ అయితే చెప్తున్నారు. ఇది లాంగ్ టర్మ్ ఆర్డర్. ఓకే. ఈ ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేయడానికి టైం అయితే పడుతుంది. అండ్ ఇవి మాత్రమే కాకుండా 23 షెల్, 30 షెల్ అండ్ 150 షెల్స్ రిలేటెడ్‌గా వీళ్ళకి యూరోప్ నుంచి అయితే ఆర్డర్స్ వస్తున్నట్టుగా చెప్తున్నారు. మంచి డిమాండ్ కనబడుతున్నట్టుగా అయితే మాట్లాడుతున్నారు. నార్మల్ ఎక్స్‌ప్లోజివ్స్ తయారు చేసే కంపెనీ ఇది. అక్కడి నుంచి ఒక మంచి డిఫెన్స్ టెక్ కంపెనీకి అయితే ట్రాన్స్‌ఫర్మేషన్ తీసుకుంటుందన్నమాట. ఈ ప్రాసెస్‌లో యాక్చువల్లీ వీళ్ళు డిఫెన్స్ రిలేటెడ్‌గా రెవెన్యూస్ ఏవైతే ఉన్నాయో బాగా గ్రో అవుతున్నాయి. అండ్ ఆ రెవెన్యూ షేర్ బాగా గ్రో అవుతున్నది. అండ్ గోయింగ్ హెడ్ యాక్చువల్లీ వీళ్ళు న్యూ ఇన్నోవేషన్ మీద వర్క్ చేస్తున్నారు కాబట్టి ఆ ప్రొడక్ట్ సక్సెస్ అయినట్టయితే అక్కడి నుంచి కూడా చాలా మంచి గ్రోత్ అయితే యాంటిసిపేట్ చేయొచ్చు అన్నమాట. మేనేజ్మెంట్ పరంగా ఫెంటాస్టిక్ మేనేజ్మెంట్. అండ్ ఈవెన్ యాంటీ డ్రోన్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ కూడా వీళ్ళు వర్క్ చేస్తున్నారు. ఓవరాల్‌గా వీళ్ళ దగ్గర 21,000 క్రోర్స్ ఆర్డర్ బుక్ ఉన్నట్టయితే అందులోని కరెంట్‌లీ 18,000 క్రోర్స్ ఆర్డర్ బుక్ డిఫెన్స్ నుంచి ఉన్నది. ఆ 18,000 క్రోర్స్ ఆర్డర్ బుక్‌లో కూడా 11,000 క్రోర్స్ ఆర్డర్ బుక్ ఎక్స్‌పోర్ట్స్ మార్కెట్, ఇంటర్నేషనల్ మార్కెట్ నుంచి వీళ్ళకి వచ్చింది. అండ్ మన ఇండియన్ మార్కెట్ 6,500 7,000 క్రోర్స్ ఆర్డర్ బుక్ అయితే వచ్చింది. అండ్ ఈవెన్ షెల్స్ గురించి మాట్లాడాను కదా, ఈ షెల్స్ వీళ్ళు కరెంట్‌లీ నేవీకి అయితే సప్లై చేస్తున్నారు. ఈవెన్ ఇండియన్ ఆర్మీ నుంచి కూడా వీళ్ళు ఆర్డర్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఓవరాల్‌గా గుడ్ కంపెనీ. కాకపోతే గుడ్ కంపెనీస్ మనకి చీప్ వాల్యుయేషన్‌లో అయితే దొరకవు కదా, అందుకని ఫుల్లీ ప్రైస్డ్ ఇన్ వాల్యుయేషన్‌లో అయితే ఉన్నది. బట్ మార్కెట్‌లో మనకి వేరియస్ వేస్‌లో కరెక్షన్స్ అయితే రావచ్చు కాబట్టి అలాంటి కరెక్షన్స్ వచ్చినప్పుడు డెఫినెట్‌లీ వర్త్ అంటే వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాల్సిన కంపెనీ ఇది. మనం నెక్స్ట్ మాట్లాడబోయే కంపెనీ ఏదైతే ఉన్నదో రీసెంట్ టైమ్‌లో చాలా బాగా కరెక్ట్ అయింది. అండ్ ఇన్‌ఫాక్ట్ కరెక్షన్ ఆపర్చునిటీ కూడా క్రియేట్ చేస్తుంది. కాకపోతే పేషెన్స్ అయితే ఉండాలి. ఎందుకంటే కంపెనీ ఒక మంచి ట్రాన్స్‌ఫర్మేషన్ అయితే తీసుకుంటుంది. డిక్సన్ టెక్నాలజీస్. డిక్సన్ టెక్నాలజీస్ యాక్చువల్లీ స్టాక్ ప్రైస్ పరంగా కరెక్షన్‌కి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ వీళ్ళ లార్జెస్ట్ లైన్ మోటరోలా. మోటరోలా రీసెంట్‌గా వీళ్ళకి మాత్రమే కాకుండా కార్బన్ కూడా వాళ్ళ బిజినెస్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారు. దాంతోనే వీళ్ళు లార్జెస్ట్ క్లయింట్‌ని కోల్పోతున్నారని మార్కెట్‌లో ఆ పానిక్‌నెస్ అయితే క్రియేట్ అయింది. డిక్సన్ మేనేజ్మెంట్ దీనికి ఏం చెప్తున్నారంటే మా మోటరోలా మీద డిపెండెన్స్ ఏదైతే ఉన్నదో అది పెరిగిపోతున్నది. సో, ఆ రిస్క్ రెడ్యూస్ చేసుకోవడానికి మేము కూడా చూస్తున్నాం. ఇన్‌ఫాక్ట్ యాక్చువల్లీ మోటరోలా ఏదైతే ఆర్డర్స్ వేరే వాళ్ళకి ఇస్తున్నారో అక్కడ మేము న్యూ క్లయింట్స్‌ని కూడా యాడ్ చేసుకోగలుగుతామని అయితే చెప్తున్నారు. ఇదంతా ఒక పార్ట్ అయితే యాక్చువల్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏం జరుగుతుందంటే వీళ్ళు నార్మల్ అసెంబుల్ ప్లేయర్ కదా, డిక్సన్ అవ్వచ్చు, మనకి ఎలక్ట్రానిక్ ఈఎంఎస్ కంపెనీస్ ఏవైతే వాళ్ళందరూ కూడా జస్ట్ అసెంబుల్ ప్లేయర్సే కదా. వేరేస్ డిక్సన్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చర్ కింద ట్రాన్స్ఫర్మేషన్ అయితే తీసుకుంటుంది. వీళ్ళకి దాని రిలేటెడ్‌గా అప్రూవల్స్ అయితే వస్తున్నాయి. సో, కెమెరా మాడ్యూల్స్ రిలేటెడ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా వీళ్ళకి అప్రూవల్స్ అయితే వస్తున్నాయి. సో, ఈ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ వీళ్ళు మూవ్ అయ్యారనుకోండి, అడ్వాంటేజ్ ఏంటంటే అది బెటర్ మార్జిన్ బిజినెస్ అన్నమాట. సో, అటువైపు వీళ్ళు క్లియర్‌లీ మూవ్ అవుతున్నారు. అండ్ ఇన్‌ఫాక్ట్ రీసెంట్‌గా మేనేజ్మెంట్ వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ కూడా చాలా చాలా అగ్రెసివ్ గైడెన్స్ అయితే ఇచ్చారు. కరెంట్‌లీ వీళ్ళు 48,000 క్రోర్స్ టాప్ లైన్ జనరేట్ చేస్తున్నట్టయితే FY26-27లోని 80,000 క్రోర్స్ టాప్ లైన్ జనరేట్ చేస్తామని అయితే చెప్తున్నారు. అండ్ FY27-28లోని 1,00,000 కోట్లు టార్గెట్ పెట్టుకున్నట్టుగా చెప్తున్నారు. అండ్ మార్జిన్స్‌లో కూడా మంచి మార్జిన్ ఎక్స్‌పాన్షన్ వీళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టుగా అయితే మేనేజ్మెంట్ చెప్తున్నారు. మేనేజ్మెంట్ ఇచ్చిన గైడెన్స్‌ని డెలివర్ చేయగలిగారా? దెన్ డెఫినెట్‌లీ స్టాక్ పరంగా కూడా చాలా మంచి గ్రోత్ అయితే చూస్తాం. కాకపోతే ఈ మోటరోలా రిలేటెడ్‌గా ఇష్యూ ఏదైతే ఉన్నదో అది 1 ఆర్ 2 క్వార్టర్స్ నంబర్స్ మీద ఇంపాక్ట్ ఉండొచ్చు కాబట్టి, సో, ఈ క్వార్టర్లీ నంబర్స్ ఏవైతే నెక్స్ట్ 1 ఆర్ 2 క్వార్టర్స్ వస్తాయో వచ్చినప్పుడల్లా మీకు ఆ నాయిస్ అయితే వినబడుతది. కానీ లాంగ్ టర్మ్ పరంగా ఏం జరుగుతుందో వీటిని మీరు ట్రాక్ చేస్తూ ఉండండి. వీళ్ళు చేసే అసెంబ్లింగ్ ప్లేయర్ నుంచి కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చర్ కింద ట్రాన్స్‌ఫర్మేషన్ తీసుకున్నారనుకోండి, దెన్ ఆటోమేటిక్‌గా స్టాక్ పరంగా కూడా చాలా మంచి గ్రోత్ చూస్తాం. నెక్స్ట్ కంపెనీ సంవర్ధన్ మదర్సన్ ఇంటర్నేషనల్. ఇది మన యూరోప్ అండ్ యూకే ట్రేడ్ డీల్స్ ఏవైతే జరిగాయో దానివల్ల టెక్స్టైల్
టెక్స్టైల్ కంపెనీస్ ఎక్కువగా బెనిఫిట్ చెందుతాయని చెప్పి మీరు సోషల్ మీడియాలో వినే ఉంటారు కదా. ఎస్, టెక్స్టైల్ కంపెనీస్ బెనిఫిట్ చెందుతాయి. బట్ టెక్స్టైల్ కంపెనీస్ కన్నా కూడా ఆటో యాన్సిలరీ కంపెనీస్ ఇంకా ఎక్కువ బెనిఫిట్ చెందుతాయి. ఎందుకంటే ఆల్రెడీ మన ఆటో యాన్సిలరీ కంపెనీస్ కి అక్కడ స్ట్రాంగ్ ప్రెజెన్స్ అయితే ఉన్నది. ఆ ఓఈఎంస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో వీళ్ళకి స్ట్రాంగ్ రిలేషన్, లాంగ్ టర్మ్ రిలేషన్ అయితే ఉన్నది. మన ప్రొడక్ట్ క్వాలిటీ రిలేటెడ్ గా ఆల్రెడీ ఆ ఓఈఎంస్ కి చాలా మంచి ఇంప్రెషన్ అయితే ఉన్నది. నువ్వు ఇప్పుడు ఏదైతే ఈ ట్రేడ్ డీల్స్ ద్వారా టారిఫ్ కట్స్ ఏవైతే జరిగాయో దానివల్ల మన ప్రొడక్ట్స్ సాలిడ్ క్వాలిటీ ప్రొడక్ట్స్ మాత్రమే కాదు, ఈవెన్ ప్రైసింగ్ పరంగా కూడా చాలా కాంపిటేటివ్ ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. సో దీనివల్ల మన షేర్ అయితే బాగా పెరగనున్నదన్నమాట ఆటో యాన్సిలరీ కంపెనీస్కి. అది మదర్సన్ అవ్వచ్చు, ఈ ఆటో యాన్సిలరీ ఎక్స్పోర్ట్ మీద ఫోకస్ చేసే కంపెనీస్ ఏవైతే ఇవన్నీ కూడా అది పాజిటివ్ గా చూడొచ్చు. ఇది సమర్థన్ మదర్సన్ ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్ విషయంకి వచ్చేసరికి వీళ్ళు ఓన్లీ ఆటో యాన్సిలరీ మీద మాత్రమే కాకుండా వేరే సెగ్మెంట్స్ రిలేటెడ్ గా కూడా వీళ్ళు ఎక్స్పాన్షన్ అయితే చేస్తున్నారు. హెల్త్ కేర్ సైడ్, ఏరోస్పేస్ సైడ్ వీళ్ళు ఎక్స్పాండ్ చేశారు. అండ్ న్యూ ప్రొడక్ట్ ఎడిషన్ కూడా బాగా జరుగుతుంది. అండ్ ఇక్కడ వీళ్ళు 41% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ చూసినట్టుగా మేనేజ్మెంట్ చెప్తున్నారు. సెమీ కండక్టర్ సైడ్ వీళ్ళు ఎక్స్పాండ్ చేయబోతున్నారు. అండ్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ సైడ్ వీళ్ళు ఎక్స్పాండ్ చేయబోతున్నారు. అక్కడ కెపాసిటీ ఎడిషన్ అయితే స్ట్రాంగ్ గా జరుగుతుంది. న్యూ కెపాసిటీస్ కూడా త్వరలోనే లైవ్ ఉన్నాయి. ఓవరాల్ గా ఇవన్నీ కూడా మనకి మదర్సన్ రిలేటెడ్ కావచ్చు, ఆటో యాన్సిలరీ కంపెనీస్ రిలేటెడ్ గా అయితే పాజిటివ్ గా ప్లే ఉంది. నెక్స్ట్ నేను 2 న్యూ ఏజ్ కంపెనీస్ గురించి అయితే మాట్లాడబోతున్నాను. ఇందులో ఫస్ట్ మాట్లాడే కంపెనీ ఏదైతే ఉన్నదో యాక్చువల్లీ మేము షార్ట్ లిస్ట్ చేసి ఓకే మిగిలిన కంపెనీస్ మీద కూడా వర్క్ చేయాలి కదా. సో అవన్నీ చేయడానికి ఏదైతే టైం పట్టిందో, అంటే అవుట్ ఆఫ్ టాప్ 200 మనం 10కి ఫిల్టర్ అవుట్ చేయాలంటే దర్ ఇస్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ వెళ్తుంది వెనకాల గైస్. సో ఆ ఎఫర్ట్ పెట్టి ఇవన్నీ కూడా టీం పెట్టే లోపల ఈ వీక్ లోని మనకి ఏదైతే మార్కెట్ ర్యాలీ అయిందో ఈ ర్యాలీలో స్టాక్ బాగానే పెరిగిపోయింది. బట్ కరెక్షన్ లో వస్తే మాత్రం అస్సలు వదులుకోని కంపెనీ. ఎందుకంటే వాళ్ళు చాలా బాగా గ్రో అవుతున్నారు. అండ్ గ్రోత్ అయ్యే పొటెన్షియల్ అయితే చాలా క్లియర్లీ కనబడుతుంది. ఓకే, కంపెనీ పేరు కూడా గ్రో. ఓకే, సో గ్రో రీసెంట్ ఐపీఓ మనకు తెలుసు. ఐపీఓ టైంలో వీళ్ళు మంచి వాల్యుయేషన్కి వచ్చేసరికి స్టాక్ లో కూడా మనం మంచి గ్రోత్ అయితే చూసాం. బట్ దాని తర్వాత నెమ్మదిగా స్టాక్ లో కొంచెం పుల్ బ్యాక్ అయితే మనం చూసాం కదా. అండ్ ఈ వీక్ వదిలేస్తే పుల్ బ్యాక్ అయితే చూసాం. అండ్ యాక్చువల్లీ మన ఇండియాలోని వెల్త్ మేనేజ్మెంట్ రిలేటెడ్ గా ఏదైతే గ్రోత్ చూస్తున్నామో దానిలో లాభపడే కంపెనీస్ లో గ్రో ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బెనిఫిషియరీ అయితే ఉన్నది. ఎందుకంటే వీళ్ళు ఓన్లీ ఆ డెరివేటివ్స్ రిలేటెడ్ గా రెవెన్యూ మాత్రమే కాదు, మన మిగిలిన బ్రోకర్స్ చూసినట్లయితే వాళ్ళు మేజర్లీ డెరివేటివ్స్ ద్వారా రెవెన్యూ సంపాదిస్తున్నారు. వేరేస్ గ్రో ఓకే డెరివేటివ్స్ బిజినెస్ నుంచి వీళ్ళకి మంచి రెవెన్యూ వస్తుంది. బట్ వీళ్ళు వెల్త్ మేనేజ్మెంట్ సైడ్ కూడా వీళ్ళు ఫస్ట్ నుంచి ఫోకస్ బాగా ఉండడంతో వీళ్ళ క్లయింట్స్ లో కూడా చాలా మంది వెల్త్ మేనేజ్మెంట్ సైడ్ అయితే ఉన్నారన్నమాట. వీళ్ళు ఏదైతే ఏఎంసీ బిజినెస్ లాంచ్ చేశారో అక్కడ ఇమీడియట్ గా గ్రోత్ చూశారు. అండ్ ఇన్ఫాక్ట్ గ్రోత్ చూస్తున్నారు కూడా. అండ్ ఆల్సో వీళ్ళు క్రెడిట్ సైడ్ కూడా వీళ్ళు ఫోకస్ అయితే పెంచున్నారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర న్యూ ఏజ్ క్లయింట్ బేస్ చాలా ఉన్నది. న్యూ ఏజ్ క్లయింట్ బేస్ కి ఆ క్రెడిట్ రిలేటెడ్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫుల్ఫిల్ చేయడం గురించి అని చెప్పి వీళ్ళు అక్కడ కూడా వీళ్ళు అయితే ఫోకస్ చేయన్నారు. అండ్ ఆల్సో అసెట్ మేనేజ్మెంట్ సైడ్ మాత్రం కాదు, ఈవెన్ వెల్త్ మేనేజ్మెంట్ హెచ్ఎన్ఏ సైడ్ కూడా వీళ్ళు ఎక్స్క్లూజివ్ యాప్స్ అయితే లాంచ్ చేయన్నారు. అక్కడ కూడా వీళ్ళు బిజినెస్ అయితే బాగా గ్రో చేయన్నారు. ఓవరాల్ గా ఇండియన్ జెన్జీ రిలేటెడ్ గా మార్కెట్ ని క్యాప్చర్ చేసే కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిలో గ్రో కూడా ఒకటి. ఇంకా ఇది ఎప్పుడైనా కూడా మనకి మంచి కరెక్షన్ వచ్చిందంటే చీప్ ప్రైస్ కి వస్తుందని అయితే యాంటిసిపేట్ చేయదు. అన్లెస్ దేర్ ఆర్ బిగ్ నెగటివ్స్ కంపెనీ రిలేటెడ్ గా మనకి ఏమైనా వచ్చినా కాంపిటీటర్ రిలేటెడ్ గా వస్తే అప్పుడు మనకి చీప్ ప్రైస్ కి వచ్చే ఆస్కారం అయితే ఉంటుంది తప్పించి అదర్వైజ్ ఈ కంపెనీస్ మనకి చీప్ ప్రైస్ లో ఎప్పుడు దొరకు. సో రీజనబుల్ ప్రైస్ కి వచ్చినా కూడా వర్త్ కన్సిడరింగ్ కంపెనీ. నెక్స్ట్ కంపెనీ ఎటర్నల్. ఎటర్నల్ రిలేటెడ్ బిజినెస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. మీకు జొమాటో, బ్లింకిట్ మీరే యూజ్ చేస్తారు కాబట్టి మీకే ఐడియా ఉంటుంది. బట్ యాక్చువల్లీ ఒక పాయింట్ అయితే ఇక్కడ చెప్పాలి. వీళ్ళు రీసెంట్ టైంలో మీరు చూసినట్లయితే వీళ్ళు ప్లాట్ఫామ్ ఫీని పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. స్విగ్గీ, జొమాటో ఇద్దరు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. అండ్ ఈ ఎటర్నల్ రిలేటెడ్ గా వీళ్ళు ఒక్కొక్క రూపాయి పెంచుకెళ్తున్నారు కదా. లెట్స్ సే ఈచ్ రూపీ వీళ్ళు ప్లాట్ఫామ్ ఫీ పెంచినట్టయితే వీళ్ళ ఎబిటాలోని స్ట్రైట్ అవే 120 నుంచి 130 కోట్లు పాజిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. సో అది ఎబిటా పరంగా మనం పాజిటివ్ గ్రోత్ అయితే చూస్తాం. ఇన్ఫాక్ట్ లాస్ట్ క్వార్టర్లోనే వీళ్ళు చాలాసార్లు ప్రైస్ హైక్ అయితే చేశారు. దాని ఒక ఇంపాక్ట్ మనం ఈ క్వార్టర్ నెంబర్స్ నెక్స్ట్ క్వార్టర్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అయితే చూస్తాం. అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పాజిటివ్, డౌటే లేదు. అండ్ ఒకవేళ ఎవరికైనా రిస్క్ అప్డేట్ కొంచెం ఎక్కువ ఉన్నట్టయితే స్విగ్గీ ఆల్సో క్యాన్ సర్ప్రైజ్. ఓకే, స్విగ్గీని కంప్లీట్లీ మార్కెట్ అయితే రైట్ ఆఫ్ చేసింది కానీ బట్ స్విగ్గీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ప్లేయర్ అండ్ వెరీ గుడ్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా. అండ్ ఇన్ఫాక్ట్ స్విగ్గీ నెంబర్స్ అంటే వీళ్ళు ఒకవేళ పాజిటివ్ ఎబిటా నెంబర్ డెలివర్ చేయగలిగినట్టయితే మాత్రం డెఫినెట్లీ స్టాక్ ప్రైస్ పరంగా కూడా మనం మంచి సర్ప్రైజ్ అయితే చూసే ఆస్కారం అయితే ఉన్నది. అండ్ ఇంకా డ్యూపోలీ గేమ్
అండ్ జియోపోలీ బిజినెస్‌లు మనకి ఎప్పుడైనా కూడా మంచి కరెక్షన్‌లో దొరుకుతున్నాయంటే వర్త్ కన్సిడరింగ్ ఫర్ ది పోర్ట్‌ఫోలియో ఎడిషన్ అన్నమాట. సో, అందుకని ఈ రెండిట్లి రిలేటెడ్‌గా మెన్షన్ చేస్తున్నా. సో, దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి హెల్ప్‌ఫుల్ అవుతదంటే వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేసి ఇదే ఫస్ట్ టైమ్ మన మనీ పర్స్ ఛానెల్‌కి వచ్చినట్టయితే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్‌లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ మీకు ఏదైనా స్టాక్ గురించి ఎలా ఫుల్ ఫ్లెడ్జ్‌గా రీసెర్చ్ చేయాలో తెలియని పక్షంలో స్టాక్ మార్కెట్‌లో ఏబీసీడీలు అని చెప్పి ఇందులో బేసిక్స్ అన్ని నేర్పించాం. అండ్ ఆల్సో ఏదైనా స్టాక్ రిలేటెడ్‌గా డీప్‌గా రీసెర్చ్ చేయాలంటే అది ఎలా చేయాలన్నది ఫండమెంటల్ అనాలిసిస్ సిరీస్ ఉన్నది. ఈ సిరీస్‌లో అయితే నేర్పించాం. ఈ 2 సిరీస్‌లు నార్మల్లీ మనకి చాలా పెయిడ్ కోర్సులో ఎక్స్‌పెన్సివ్ ప్రైస్‌లకైతే అమ్ముతుంటారు. వేరేస్ మన ఛానెల్‌లో ఫ్రీగా దొరుకుతది. ఓకే. మీరు ఓన్లీ చేయాల్సింది ఇక్కడ టైం పెట్టాలి. ఆ టైం ఎఫర్ట్ పెట్టినట్టయితే మాత్రం యూ కెన్ లెర్న్ లాట్ ఆఫ్ ఫెంటాస్టిక్ స్కిల్స్ అన్నమాట. ఆల్ ది బెస్ట్. అండ్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై. టేక్ కేర్.